హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో హెల్తీగా టేస్టీగా ప్రోటీన్ దోశనైతే చేసి చూపించబోతున్నాను. ఇది బ్రేక్ఫాస్ట్లోకైనా బాగుంటుంది, లేదంటే డిన్నర్లోకైనా చాలా బాగుంటుంది. ఈ దోశని తినటం వల్ల ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చక్కగా తినొచ్చు. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇక అది ఎలా తయారు చేసుకోవాలో వీడియోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులోకి 1 కప్పు వరకు సోయా బీన్స్ తీసుకోవాలి. 1 కప్పు వరకు పచ్చి పెసర్లను తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతో అన్నిటిని కూడా మెజర్మెంట్ చేసుకోవాలన్నమాట. 1 కప్పు వరకు మసూరి దాల్ తీసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు శనగపప్పును తీసుకోవాలి, పచ్చి శనగపప్పు. దీన్ని కూడా 1 కప్పు వరకు తీసుకోవాలి. శనగపప్పు బదులుగా బొబ్బర్లు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇదే కప్పుతో 1 కప్పు వరకు మినపప్పును తీసుకోవాలి. మీరు పొట్టుతో సహా ఉన్న మినుములైనా తీసుకోవచ్చు, లేదంటే పొట్టు తీసిన ఇలా మినపప్పునైనా తీసుకోవచ్చు. ఇలా పప్పులను అయితే 4-5 రకాలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి కలిపేసుకొని వీటిలోకి ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తర్వాత వాటర్ని పోసి నానపెట్టుకోవాలి. ఇందులోని బియ్యం లాంటివి ఏమీ యాడ్ చేసుకోవసరం లేదు. బియ్యం స్కిప్ చేసేసి ఇలా 4-5 రకాల పప్పులతో మనం దోశలు వేసుకుంటున్నాము. హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడైతే పప్పుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి చక్కగా మళ్ళీ వాటర్ని పోసి పప్పులన్నీ మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 6 to 8 అవర్స్ పాటు నానపెట్టుకుంటే బాగుంటుంది. పప్పుల్ని నైటే నానపెట్టుకున్నారంటే తెల్లవారికి దోశలు వేసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ నానపెట్టుకున్నారంటే ఈవినింగ్కి దోశలా వేసుకోవచ్చు. పప్పు అయితే చక్కగా నానాలన్నమాట. ఇప్పుడు ఈ గిన్నె పైన మూతను పెట్టేసి నైట్ అంతా కూడా పప్పును నానపెట్టిన తర్వాత మీకు చూపిస్తాను. పప్పులు ఒక 8 అవర్స్ పాటు నానిన తర్వాత ఇప్పుడు మూత తీసేసుకొని పప్పులో ఉన్న వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసుకోవాలి. పప్పుని ఒకసారి వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఈ పప్పుని మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. పప్పులో ఉన్న వాటర్ అంతా వంపేసి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ వాటర్తో పప్పునంతా కడిగిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకుంటాను. మిక్సీ జార్లోకి వేసుకునేటప్పుడు ఇందులోని కొన్ని ఐటమ్స్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా పప్పుని మిక్సీ జార్లోకి తగినంత యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ పై వరకు వేసుకోకుండా 3/4 వరకు పప్పునైతే యాడ్ చేసుకొని ఇందులోకి 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. మీ కారం తగినట్టుగా యాడ్ చేసుకోండి. అలాగే 1 ఇంచు వరకు అల్లం తీసుకున్నాను. వీటిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం పెసరట్టు ఎలా అయితే వేసుకుంటామో అదేవిధంగా ఈ దోశలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి తగినంత వాటర్ని యాడ్ చేసుకొని మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పప్పునైతే మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. పప్పును చూసారా, ఇలా చక్కగా మెత్తగా రుబ్బుకుంటే దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పప్పుల రుబ్బుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మొత్తం పప్పుని ఇలా రుబ్బేసుకోవాలి. చూసారా, కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా రుబ్బుకోవాలి. మీకు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందైతే మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలాగా చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత అంతా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకవేళ మీరు తయారు చేసుకునే పిండి కొంచెం ఎక్కువగా ఉన్నదనిపిస్తే మీరు ముందుగానే సాల్ట్ యాడ్ చేసుకోకుండా కొంచెం ఎంత కావాలో అంత సపరేట్గా బౌల్లో తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. 1 లేదా 2 రోజులైతే స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు అయితే ఇది నిల్వ ఉండదన్నమాట. ఇలాగ చక్కగా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ పిండి ఒక 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. దోశలు వేసుకునే ముందు మనం ఉల్లిపాయ ముక్కల్ని ఇలాగ చక్కగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మీకు ఇందులో కావాలనుకుంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు, అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే చట్నీని కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇది కొబ్బరి చట్నీ అనమాట. ఈ దోశలోకి కొబ్బరి చట్నీ కానీ లేదంటే ఉల్లి చట్నీ కానీ చాలా బాగుంటుంది. నేను కొబ్బరి చట్నీని హోటల్ స్టైల్లో తయారు చేశాను. ఈ కొబ్బరి చట్నీ యొక్క షార్ట్ వీడియోని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇప్పుడైతే అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దోశలు వేసేసుకోవడమే. దోశ పిండి కూడా చక్కగా నానింది. ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత దోశల పిండిని అయితే కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంది చూసారా, ఇలా ఉంటే సరిపోతుంది. మీకు వాటర్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే స్టవ్ పైన దోశ తవా పెట్టేసుకొని కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ముందుగా డైరెక్ట్గానే ఆయిల్ వేయకుండా దోశ వేసుకుంటూ అంటుకుంటుంది అన్నమాట. అందుకని కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని మీడియం హీట్ ఉండగానే దోశని వేసుకోవాలన్నమాట. దోశ బ్యాటర్ని ఒక 2 గంటల వరకు వేసుకున్నాను. ఇలా అయితే చక్కగా పల్చగా మనం స్ప్రెడ్ చేసుకున్నామంటే దోశ క్రిస్పీగా బాగుంటుంది. మీకు కొంచెం తిక్కగా కావాలనుకుంటే కూడా పల్చగా కాకుండా కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకొని కూడా దోశను వేసుకోవచ్చు. ఇప్పుడు దోశ పైన ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. అలాగే ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఆయిల్కి బదులుగా గీతో కూడా దోశల్ని రెడీ చేసుకోవచ్చు.
ఇప్పుడైతే ఒకసారి దోస పైన ఈ ఆనియన్స్ని ఇలాగా ప్రెస్ చేసుకుంటే బయట ఊడిపోకుండా ఉంటాయన్నమాట. దోస అయితే కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఫోల్డ్ చేసేసుకోవడమే. ఒక్క సైడ్ వేయించుకుంటే సరిపోతుంది. ఇలాగే దోసలన్నిటిని కూడా రెడీ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా తింటే చాలా బాగుంటుందన్నమాట. ఈ దోసలోకి కొబ్బరి చట్నీ సర్వ్ చేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రోటీన్ దోసల్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్ని అస్సలు యాడ్ చేయకుండానే క్రిస్పీగా ఈ దోసలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. దోసలు అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను తయారు చేసిన ఈ దోసలు మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.